హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. బిగ్ బాస్ సీజన్ 9లో మరో ఎలిమినేషన్ జరిగింది. సో అందరూ అనుకుంది గౌరవ్ ఎలిమినేట్ అవుతాడని చెప్పి, బట్ ఏంటంటే అనూహ్యంగా దివ్యల మాధురి అయితే ఎలిమినేట్ కావడం జరిగింది. మరి ఎవరైతే తన కూతురు ఉందో తన కూతురు రాజా రాజా అనుకుంటూ రాజాని బయటికి పంపించేసింది, కాపాడుకోలేకపోయింది. ఎందుకంటే రాము వల్ల. సో ఏంటంటే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా శనివారం ఎపిసోడ్లో నాగార్జున గారు ఈసారి కొంచెం వాడివేడిగానే ఉన్నాడు. ఎందుకంటే డెమన్ పవన్ ఏదైతే చేయడం జరిగిందో ఆ విషయంలో, మరి డెమన్ పవన్ విషయంలో ఏదైతే జరిగిందో తప్ప కరెక్టా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఎపిసోడ్లో నాకు బాగా శనివారం ఎపిసోడ్లో బాగా నచ్చింది ఏంటంటే రాము ఏదైతే రాము గొడవలు జరిగే టైంలో వెళ్ళి ఇంటర్ఫియర్ కావడం జరుగుతుందో, సో ఏంటంటే ఆ వినాలనే ఆతృత ఏదైతే ఉందో దాన్ని ఒక మంచిగా క్లిప్ రూపంలో కట్ చేసి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే వేసారో బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటి వరకు బాగా నవ్వొచ్చిందంటే ఆ శనివారం ఎపిసోడ్లో రాము వల్ల బాగా నవ్వొచ్చింది. సో ఆ ఎపిసోడ్ కొంచెం బాగా అనిపించింది. ఎందుకంటే నాగార్జున గారు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ తప్పుల్ని చూపిస్తూ ఏంటంటే వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ బాగా అనిపించింది. కానీ ఆ ఎపిసోడ్ని పూర్తిగా నేల్ చేసిందంటే ఖచ్చితంగా రామునే. ఎందుకంటే డెవన్ పవన్కి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత సీరియస్ మోడ్లో అయిపోయింది. మొత్తం సీరియస్ మోడ్ అయిపోయిన తర్వాత రాముకు సంబంధించిన వీడియో తీసుకొచ్చి సో కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా బాగా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనము తనుజ గురించి మాట్లాడుకుందాం. సో తనుజ రేషన్ మేనేజర్గా అయినప్పటి నుంచి సో ఏదైతే దివ్యల మాధురి చెప్పిందో కొంచెం రూల్స్ అని చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాయని చెప్పి, సో రాసిన వాళ్ళందరూ కూడా తన పైన చిరాగ్గా ఉంటుంది, రూల్స్ స్ట్రిక్ట్గా పెడుతుంది, ఏంటంటే తన క్యాప్టెన్ అయితే కూడా చూడలేమని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. అందుకే నాగార్జున గారు కూడా ఒక వీక్లో 7 డేస్ ఉంటే 7 డేస్లో 35 టైమ్స్ నువ్వు ఇలా చిరాకు పడుతూనే ఉన్నావు ఫుడ్ పెట్టే టైంలో, ఫుడ్ అమ్మలా పెట్టు అని చెప్పి నాగార్జున గారు కూడా తనకు సలహాలు ఇచ్చారు. తను కూడా ఏంటంటే కౌంటర్ ఇచ్చుకుంటుంది. బట్ ఏంటంటే నాగార్జున గారు చెప్పిన దాంట్లో పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే తను ఫుడ్ పెట్టే టైంలో కొద్దిగా చిరాగ్గానే ఉంటుంది. ఫుడ్ తినే టైంలో ఏంటంటే చెప్పేది ఫుడ్ తినడానికి ముందన్న చెప్పాలి, ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత నేను చెప్పాలి. కానీ ఏంటంటే ఫుడ్ తినే టైంలో చాలా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే రేషన్ మేనేజర్ అంటే మరీ స్ట్రిక్ట్గా ఉండకుండా, రేషన్ మేనేజర్ అంటే ఓకే తనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మరి కాకపోతే ఏంటంటే తను మరీ స్ట్రిక్ట్గా ఉండి ఏంటంటే మిగతా వాళ్ళకు చిరాకు పెట్టిస్తుంది. కాబట్టి సో ఓకే తనకు కూడా కొన్ని సలహాలు సూచనలు అయితే నాగార్జున గారు ఇవ్వడం జరిగింది. అలాగే కళ్యాణ్ అడిగిన విధానం ఏంటంటే అడిగిన విధానం కరెక్టే, బట్ నువ్వు అడిగిన ఏదైతే వాయిస్ రైజ్ అడుగుతున్నావో అది కరెక్ట్ కాదు కళ్యాణ్ అని చెప్పి అక్కడ డిసిషన్ అయితే చెప్పడం జరిగింది. ఇక తర్వాత వచ్చేసి మనము డెమన్ పవన్ గురించి మాట్లాడుకుందాం. ఇక డెమన్ పవన్ గురించి మాట్లాడుకున్నట్టయితే బేసిక్గా డెమన్ పవన్కి రీతు చౌదరికి మధ్యలో ఏదైతే ఇష్యూ జరుగుతుందో ఆ ఇష్యూ జరిగేటప్పుడు ఆ అయితే మన డెమన్ పవన్ అని లైట్గా తోసాడు. ఆయన గట్టిగా కూడా డెమన్ పవన్ ఏం తోయలేదు, లైట్గా తోసాడు. లైట్గా తోస్తే తను ఏంటంటే చిన్నగా పడినట్టు చేసింది. ఏంటంటే వాళ్ళ మధ్యలో ఇద్దరు కన్వర్జేషన్ అవుతుంది. 2 సార్లు రిపీట్ అయింది. ఆ 2 సార్లు రిపీట్ అయినప్పుడు అప్పటికి సంజన గారు వచ్చి చెప్తున్నారు ఏంటంటే బయట ఆడియన్స్కి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు వేరే విధంగా పోర్ట్రేట్ అవుతుంది, మ్యాన్ హ్యాండిలింగ్ చేసినట్టు అనిపిస్తుంది డెమన్ పవన్ అని చెప్పి సంజన గారు అప్పటికే వచ్చి డెమన్ పవన్కి చెప్పారు. ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఏదైతే బాండింగ్ ఉందో ఆ బాండింగ్ వల్ల మనోడు అలా ప్రవర్తింటుండొచ్చు. ఏంటంటే చూసే ఆడియన్స్కి ఎలాగో అలాగే అనిపిస్తుంది, మ్యాన్ హ్యాండిలింగ్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ మనోడికి ఆ ఉద్దేశం లేదు. మెయిన్గా ఏంటంటే తన మాట వినాలి అని చెప్పి తను అక్కడ కవర్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే అక్కడ రీతు చౌదరి కూడా మనోడు డెమన్ పవన్కి సపోర్ట్ చేస్తూ ఏంటంటే మా ఇద్దరున్న కాన్వర్జేషన్ నేను వెళ్ళిపోవద్దని చెప్పి మనోడు అలా చేస్తున్నాడు అని చెప్పి రీతు చౌదరి కూడా చెప్పింది. కాకపోతే ఏంటంటే నాగార్జున గారు మీకంటే మీ ఇద్దరికంటే షో అనేది ఇంపార్టెంట్, షో రెస్పాన్సిబిలిటీస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ మీ ఒక్క సీజన్తోనే కాదు కదా, నెక్స్ట్ సీజన్స్ ఉంటాయి, నెక్స్ట్ కంటెస్టెంట్స్ రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇలాంటి బిహేవియర్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నాగార్జున గారు ఓపెన్ ద డోర్స్ అని చెప్పి అన్నాడు. లాస్ట్ టైం ఎప్పుడంటే చూస్తున్నట్టు అభిజిత్ గుర్తుకొచ్చాడు. ఎందుకంటే అభిజిత్ కూడా మోనల్తో కనెక్షన్ పెట్టి ఒక గేమ్ ఆడమంటే ఆ గేమ్లో నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పి అభిజిత్ ఓపెన్గా చెప్తే వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున వచ్చినప్పుడు నువ్వు బిగ్ బాస్ మాటనే వ్యతిరేకిస్తావా అని చెప్పి అప్పుడు కూడా ఓపెన్ ద డోర్స్ అన్నాడు. అప్పుడు కూడా అభిజిత్ ఏంటంటే కింద కూర్చొని సారీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా సిచ్యువేషన్ సేమ్ అలాగే అయింది. అక్కడ డెమన్ పవన్ తప్పు లేనప్పటికీ, అంటే డెమన్ పవన్ తప్పు అంటే ఓకే, ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్తో మాట్లాడుకోవడం వేరు, లేదా గొడవ పడడం వేరు. కానీ ఆ తోయడం అనేది అది ఆడియన్స్కి కూడా తప్పుగానే అనిపిస్తుంది, చూసే వాళ్ళకి ఎవరికైనా తప్పుగానే అనిపిస్తుంది. కాకపోతే మనం చాలా గట్టిగా ఏం తోయలేదు, వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్తో జస్ట్ ఇలా పట్టుకొని ఇలా ముందు తీసుకొచ్చేసరికి తను అక్కడ బెడ్ ఉంది కాబట్టి తనపై లైట్గా పడిపోవడం జరిగింది. సో ఏంటంటే డెమన్ పవన్ ఏంటంటే గేమ్స్ చాలా బాగా ఆడుతున్నాడు. నాకు తెలిసి గేమ్స్లో అతన్ని కొట్టేవాడు లేడు. ఒక బాహుబలి అంటారు కదా, సో బాహుబలిలాగా మనోడు హౌస్లో గేమ్ ఆడడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ విషయం వల్ల మనోడికి బ్యాడ్ వచ్చేస్తుంది. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ వల్ల ఖచ్చితంగా మనోడికి ప్లస్ పాయింట్ అవుతుంది, పూర్తిగా పాజిటివ్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనోడు కూడా మొక్కలపై కూర్చొని అది పెద్దగా తప్పు కాకపోయినా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, దీన్ని బయట ఆడియన్స్ చూస్తున్నారు, కెమెరాస్ గమనిస్తున్నాయి కాబట్టి అది ఆడియన్స్లో పోర్ట్రేట్ అవుతుంది, తర్వాత వచ్చే సీజన్స్లో పోర్ట్రేట్ అవుతుంది. ఖచ్చితంగా డెమన్ పవన్కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి అప్పుడే అందరూ అనుకోవడం జరిగింది. సో అదే నిన్న నాగార్జున గారు చేయడం జరిగింది. అందుకే ఓపెన్ ద డోర్స్ అన్నాడు. బట్ ఏంటంటే హౌస్ మొత్తం అతనితో నిలబడింది. ఎందుకంటే డెమన్ పవన్ ఇప్పుడు మనకు హౌస్లో మనము చూసుకున్నట్టయితే ఇన్ని వారాలు అయిపోయింది కదా, ఎప్పుడు కూడా తన లిమిట్స్ని క్రాస్ చేసి ఎవరితోనో మాట్లాడలేదు. తను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు. చాలా డీసెంట్గా అతను ఏంటంటే గేమ్స్ బాగా ఆడతాడు,
టాస్కులు ఉంటే ఖచ్చితంగా మనోడే విన్ అవుతాడు. కాకపోతే ఏంటంటే మాట్లాడాల్సిన సమయంలో కొన్నిసార్లు నామినేషన్లు కూడా గట్టిగా మాట్లాడట్లేదు. తర్వాత నాగార్జున గారు ఇదంతా అయిపోయిన తర్వాత కూడా డెమన్ పవన్కి అదే చెప్పారు, గట్టిగా మాట్లాడు, నీ పాయింట్ పైన నువ్వు స్టాండ్ అయ్యి ఉండు అని చెప్పి డెమన్ పవన్కి అందరు ఇచ్చే సలహాలు అదే. ఏంటంటే కొంచెం ఆ రిలేషన్ అనేది తక్కువ చేసుకొని గేమ్స్ ఎలాగో ఆడుతున్నాడు, కొంచెము ఇంట్లో అందరితో ఇంటరాక్ట్ అవుతే ఖచ్చితంగా మనం టాప్ 5లో ఉంటాడు. విన్నర్ మెటీరియల్ బేసిక్గా మనోడు. ఎందుకంటే హౌస్లో ఇప్పటి వరకు కరెక్ట్గా టాస్కులు కానీ లేకపోతే మాట్లాడే విధానం కానివ్వండి, అందరితో కలిసిపోయే విధానం కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానీ అంత ఎక్కువ చేసేది ఎవరంటే ఇమాన్యుయలే. సో ఇమాన్యుయల్ తర్వాత మళ్ళీ విన్నర్ మెటీరియల్ ఎవరు ఉన్నారంటే డెమన్ పవనే. ఎందుకంటే డెమన్ పవన్ మాట్లాడే విధానం చాలా అంటే చాలా బాగుంటుంది. సో అతని విషయంలో ఏదైతే జరిగిందో నాగార్జున గారు చేసిన తీరు కరెక్టే. కాకపోతే ఏంటంటే మరీ అంత స్ట్రిక్ట్గా చెప్తేనే అర్థం చేసుకుంటాడు అని చెప్పి నాగార్జున అంత స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే డెమన్ పవన్ బయటికి వెళ్ళిపోవడం నాగార్జున గారికి కూడా పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే హౌస్లో ఎవరైనా టాస్కుల్లో చాలా గట్టిగా ఆడతాడంటే డెమన్ పవన్ ఒకటే. కాబట్టి డెమన్ పవన్ పంపించే ఉద్దేశం లేకపోయినా అతనికి ఒక వార్నింగ్ ఇవ్వాలి, ఆడియన్స్ తరఫు నుంచి కూడా వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి సో నాగార్జున గారు అలా స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే డెమన్ పవన్కి ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే డెమన్ పవన్ ఇప్పటికన్నా అర్థం చేసుకొని కొద్దిగా రిలేషన్స్ పక్కన పెట్టి ఇక నుంచి అన్న గేమ్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. విన్నర్ మెటీరియల్ అయ్యే అవకాశం కూడా మనకి పుష్కలంగా ఉంది. సో ఇదంతా పక్కన పెడితే లాస్ట్ ఎండింగ్ వచ్చేసి సండే ఎపిసోడ్లో దివ్యాల మాధురి గారు ఎలిమినేట్ కావడం జరిగింది. సో దివ్యాల మాధురి గారికి లీస్ట్ ఓటింగ్ వచ్చింది. లీస్ట్ ఓటింగ్ అక్కడ ఎవరెవరు ఉన్నారంటే గౌరవ్ ఇంకా దివ్యాల మాధురి ఇద్దరు ఉన్నారు. అయితే ఏదైతే ఆ పవర్ ఉందో దివ్యాల మాధురి గారు వచ్చేటప్పుడు తీసుకొచ్చారో ఆ పవరే తర్వాత దివ్యాల మాధురి గారు ఏదైతే ఎలిమినేషన్ని రద్దు చేసే ఒక పవర్ ఉందో ఆ పవర్ని తీసుకురావడం జరిగింది తన హౌస్లోకి వచ్చినప్పుడు. కానీ ఆ పవర్ని తనూజ గేమ్ ఆడి తను తీసుకోవడం జరిగింది ఆ పవర్ని. సో నిన్న తనూజ కావాలనుకుంటే దివ్యాల మాధురిని సేవ్ చేసే అవకాశం తన దగ్గర ఉంది. కాకపోతే ఏంటంటే రాము నామినేట్ చేయడం వల్ల గౌరవ్ నామినేషన్లోకి వచ్చాడు. ఒకవేళ గౌరవ్ ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా నా వల్లే ఎలిమినేట్ ఆడుతాడు అని చెప్పి ఒక డీఫేమ్ అతని పైన ఉంటుంది. కాబట్టి రాము ఏం చేశాడంటే తనూజ దగ్గరికి వెళ్ళి దాన్ని యూజ్ చేయొద్దు అని చెప్పాడా, మరి యూజ్ అయితే గౌరవ్కి యూజ్ చేయని చెప్పాడా ఏందో తెలియదు, కానీ ఏదో బ్రతిమిలాడైతే చెప్పాడు తనూజకి. సో తనూజ కూడా యాక్సెప్ట్ చేసి ఫైనల్గా ఏంటంటే లీస్ట్ ఓటింగ్ వచ్చింది మనకు దివ్యాల మాధురికి. ఒకవేళ నాగార్జున గారు చెప్పింది ఏంటంటే దివ్యాల మాధురిని నీ దగ్గర ఆ జెమ్ ఉంది కదా, నువ్వు ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే దివ్యాల మాధురిని కాపాడవచ్చు, బట్ దివ్యాల మాధురిని కాపాడితే గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు అని చెప్పి తనూజకు చెప్పడం వల్ల సో ఏంటంటే అప్పటికే రాము మనోడు చేతులారా బ్రతిమలాడాడు. కాబట్టి ఏంటంటే అక్కడ తనూజ చేసింది ఏంటంటే దివ్యాల మాధురిని సేవ్ చేయలేదు. సో దివ్యాల మాధురి అయితే ఎలిమినేట్ అయింది. సో ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత తనూజని, డెమన్ పవన్ని అలాగే ఇంకా కళ్యాణ్ని ముగ్గురిని కూడా వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పి ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చేసి వెళ్ళింది. సో ఫైనల్గా ఇదనమాట ఏంటంటే దివ్యాల మాధురిని కాపాడుకోలేకపోయింది తనూజ. ఎందుకు అంటే రాముకి ఇచ్చిన మాట వల్ల. సో రాము వల్ల దివ్యాల మాధురి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. సో ఫైనల్గా ఇదనమాట నేను ఎపిసోడ్లో ఓవరాల్గా బాగా శనివారం ఎపిసోడ్లో ఆకట్టుకుంది ఏంటంటే మనకు ఏదైతే రాముకి సంబంధించిన వీడియో ప్లే చేశారో అది బాగా ఆకట్టుకోవడం జరిగింది. అలాగే అప్పుడెప్పుడు అభిజిత్కి ఇలా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు డెమన్ పవన్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో డెమన్ పవన్కి ఈ వార్నింగ్ అనేది పాజిటివ్గా మారుతుంది. ఖచ్చితంగా ఆడియన్స్లో ఒక సింపతి అనేది వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా డెమన్ పవన్కి ఈ సింపతి వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇక నుంచి అయినా మనడు గేమ్స్ ఎలాగో ఆడుతున్నాడు కాబట్టి గేమ్స్తో కూడా హౌస్లో మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ నామినేషన్లో తను కరెక్ట్ పాయింట్ పెట్టగలిగితే ఖచ్చితంగా తను టాప్ 5 వరకు ఉంటాడు, విన్నర్ మెటీరియల్ కూడా అవుతాడు. సో ఫైనల్గా ఇదనమాట వీడియో. ఓవరాల్గా సాటర్డే సండే ఎపిసోడ్లో ఇది జరిగింది. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.